హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెసికా కల్లింపూడి. ఏంటి ఇదేని చూస్తున్నారా? అదేనండి మేక మెదడు. చాలామంది బేజా అని కూడా అంటారు. ఇది నా స్టైల్లో ఎలా వండాలో మీకు చూపిస్తాను, ఎలా ఫ్రై చేయాలో. పొయ్యి మీద వాటర్ పెట్టుకొని ఒక్కటే తీసుకున్నానండి నేనైతే బ్రెయిను. మనకి తెలిసిన మటన్ షాప్ వాళ్ళు అనుకోండి, ముందుగా చెప్పామంటే వాళ్ళు మన కోసం ఉంచుతారు, లేకపోతే అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందండి కాస్టు, చూసుకోండి. అయితే బాగా ఉడకనిచ్చి, ఎక్కువసేపు కాదు, మినిమం ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉడకనివ్వండి. తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని, చిన్న ఆనియన్ తీసుకోండి, ఎక్కువ వద్దు. ఒక్కొక్కరు ఆనియన్ లేకుండా కూడా ఫ్రై చేసిస్తారు ఆయిల్లో వేసి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారనమాట. ఆనియన్ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి, పసుపు కొంచెం వేసాను, చిటికెడు. తర్వాత సరిపడినంత కారం. ఉప్పు మాత్రం చాలా తక్కువైంది, ఎందుకంటే పొరపాటున ఉప్పు ఎక్కువైతే మాత్రం ఉప్పు కసిమైపోద్ది, అస్సలు తినలేము. తర్వాత మటన్ మసాలా వేసుకోండి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేనైతే మటన్ మసాలా వేసానండి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బ్రెయిన్ కూడా వేసేయాలి. ఈ బ్రెయిన్ ఫ్రై తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ప్రెగ్నెన్సీతో లేడీస్ తినొచ్చు. శరీరానికి వ్యాధులు, ఇన్ఫెక్షన్ రాకుండా రక్షిస్తుందండి. తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. మన హార్ట్కి కూడా చాలా మంచిదండి ఈ బ్రెయిన్ ఫ్రై తినడం వల్ల. ఒకసారి పిల్లలకి, ఇంట్లో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్కి మినిమం వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టండి. తర్వాత బ్రెయిన్ వేసేసుకున్నాను కదా, బాగా కలిపేసి పక్కన పెట్టేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.